చూడ్డానికి యమ్మీ కీర్ లాగా అనిపిస్తుంది కదా. అవును, ఇది స్వీట్ రెసిపీయే కానీ కీర్ కాదు. ఎంత యమ్మీ రెసిపీయో అంతకన్నా డబుల్ హెల్దీ రెసిపీ ఇది. హెల్దీ ఫుడ్ ఫర్ కిడ్స్ సిరీస్ లో ఇది 5th రెసిపీ అనమాట. ఈ రెసిపీ కోసం ముందు డ్రై నట్స్ అని ఒక బౌల్లో వేసుకొని, ఖర్జూరం, కిస్మిస్ ఒక బౌల్లో వేసుకున్నాను, చియా సీడ్స్ ఇంకొక బౌల్లో వేసుకున్నాను. నట్స్ ఖర్జూరం ఉన్నవి వాష్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసి సోక్ చేసేసుకోండి. అండ్ చియా సీడ్స్ లో కూడా వాటర్ వేసేసుకొని సోక్ చేసుకోండి. మినిమం 5 hours సోక్ అవ్వాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినాలనుకుంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. వాల్నట్స్ కి బాదం పప్పుకు పీల్ తీసేసుకొని అన్ని కలిపి మిక్సీ పెట్టేసుకోవాలి. బాగా పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా నానబెట్టుకున్న చియా సీడ్స్ లోపల ఆ పేస్ట్ ని వేసేసుకొని మంచిగా కలిపేసుకొని, స్వీట్నెస్ అయితే ఇది సరిపోతుందండి. కావాలనుకుంటే కొంచెం హనీ యాడ్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టమైన ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసేసుకొని తినేయటమే. అయితే పిల్లలకి ఇవ్వాలనుకుంటే డైరెక్ట్ ఆ జ్యూస్ లాగా చేసాం కదా డ్రై నట్స్ తోటి, అది డైరెక్ట్ గా ఇచ్చేసేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మెయింటెనెన్స్ డైట్ లో ఉండే వాళ్ళు ఇది డిన్నర్ కి కూడా చేసుకొని తినొచ్చు, బ్రేక్ఫాస్ట్ కనే కాదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.